కొన్ని ఇయర్స్ తర్వాత లాంచ్ అవుతున్నటువంటి వివో ఎస్ సిరీస్ మొబైల్ అయితే ఇదే వివో S2 అని చెప్పేసుకోవచ్చు. గుర్తుపెట్టేసుకోండి, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇంత అమౌంట్ పెడుతున్నాక కూడా మనకేంటి అంటే ఇక్కడ ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు, ఇంకోటి అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అసలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలానే దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఇంప్రెషన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ మనకు బాక్స్ మీద కానీ చూసుకుంటే మనకు అరౌండ్ 67,000 రూపీస్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఇంత ప్రైస్ అయితే కాదు, ఇంకా చాలా తక్కువ ప్రైస్ లో ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ కి ఇది వర్తా కాదా, దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి, అన్ని ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే వివో S2 సంబంధించినటువంటి మొబైల్. ఇది మనకు ఆగస్ట్ 6th అయితే లాంచ్ అవుతా ఉంది. లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ముందే చెప్తున్నా, ఇది ఆల్రెడీ ఓపెన్ చేసినటువంటి బాక్స్, మీకోసం మళ్ళీ ఓపెన్ చేసేసి దీనికి సంబంధించినటువంటిది అయితే వేస్తా ఉన్నాను. ఇది ఎటువంటి స్పాన్సర్డ్ వీడియో కాదు, నాకు ఏ బ్రాండ్ కూడా నాకైతే పంపించలేదు, ఏ ఏజెన్సీ కూడా పంపించలేదు ఈ మొబైల్ అయితే. ఇదైతే గుర్తు అయితే పెట్టేసుకోండి. సో లేట్ చేయకుండా మనం అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. బాక్స్ మీద చూసుకుంటే వివో S2 కమ్స్ విత్ ఏ అని చెప్పేసి ఉంది. ఒక సైడ్ వివో, ఒక సైడ్ ఇంకా వివో S2 అని చెప్పేసి. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి ప్రైస్ అయితే కనిపిస్తా ఉంది. అంత ప్రైస్ అయితే ఉండదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఇంత ప్రైస్ అయితే అస్సలు ఉండదు, చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది. ఇంత బాక్స్ మీద ఉన్న చూసుకుంటే మనకు బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూసేసుకోండి, మనకైతే డైరెక్ట్ మొబైల్ అయితే ఉంది. మొబైల్ పక్కకు పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లో కంటెంట్స్ అని చూసుకుంటే మనకు ఒక బ్యాక్ కేస్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ TPU కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. USB to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అలానే మనకు ఒక ఛార్జింగ్ బ్రిక్, 44 watts ఛార్జింగ్ బ్రిక్, సిమ్ ఎజెక్టర్, అట్లానే కొన్ని పేపర్స్. ఓవరాల్ గా బాక్స్ లో వచ్చినటువంటి కంటెంట్స్ మాత్రం ఇవే అని చెప్పేసుకోవచ్చు. అన్ని పక్కకు పెట్టేసి ఒకసారి ఫోన్ గురించి అయితే చూద్దాం. ఇది వచ్చేసరికి మనకు 6.83 inch కర్వ్డ్ OLED ప్యానల్ తోటి వస్తుంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి, ఇది ఒక 3D కర్వ్డ్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి ఒక కర్వ్డ్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. చాలా స్లిమ్ బెజెల్స్ ఉన్నాయి, ప్రీమియం గ్లాస్ ఫినిష్ ఉంది, పిల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు అయితే మనకు ఆరా లైట్ రింగ్ అయితే ఉంది. ఇది మనకు ఎప్పుడంటే మనం ఫోటోస్ కానీ తీసుకునేటప్పుడు మనకు ఆరా లైట్ అయితే వస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక లైట్ అని చెప్పేసుకోవచ్చు. ఏదో అట్లా జిమ్ గీయడానికి అయితే ఇది పెట్టారు అని చెప్పేసుకోవచ్చు. బాటమ్ లో కానీ చూసుకుంటే మనకు సిమ్ ఎజెక్టర్ ఉంటుంది, USB Type-C పోర్ట్ ఉంటుంది, స్పీకర్ అయితే ఉంటుంది. అలానే మనకు టాప్ లో వచ్చేసరికి ఇక్కడ సెన్సార్స్, అలానే నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుంది. రైట్ సైడ్ లో వచ్చేసరికి మనకు వాల్యూమ్ అప్ డౌన్, అలానే మనకు పవర్ బటన్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్ గా మనకైతే ఫోన్ లో అయితే ఇదే ఉంది. చాలా వరకు స్లిమ్ గానే అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ దీంట్లోనైతే 3 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటిది ఈ కలర్ అయితే బాగాలేదు. ట్రై టు స్కిప్ దిస్ కలర్. ఇంకా వైట్, ఆ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ కుదిరితే ఆ కలర్స్ అయితే బై చేయడానికి ట్రై చేయండి. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గానీ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7360 ప్రాసెసర్, టర్బో ప్రాసెసర్ అయితే ఉంది. మల్టీ టాస్కింగ్, చిన్న గేమ్స్, ఇంకేమైనా వీడియో ఎడిటింగ్ వాటికైతే ప్రాపర్ గా అయితే వర్క్ అవుతా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా మాత్రమే ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వీళ్ళు 2 కెమెరాలను ప్రొవైడ్ చేసేసారు. మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, అది కూడా మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి అయితే వస్తూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మనకు 8 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకు అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. సెల్ఫీ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరాస్ ని యూజ్ చేసి మనము రెండింటిని యూజ్ చేసి కూడా మనము 4K వరకు అయితే వీడియోస్ అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వీడియోస్, ఫోటోస్ అన్ని కూడా ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసరికి మనము వివో S2 మొబైల్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాం. 4K 30 FPS లో వీడియో రికార్డింగ్ అయితే అవుతా ఉంది. నేను కొంచెం షేర్ కూడా చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆడియో వీడియో 2 క్లారిటీ అయితే చెక్ చేయండి. నాకైతే కొంచెం ఇక్కడ బ్లాక్స్ కాస్త డీప్ బ్లాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అదంతా ఐస్కి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్టు ఏదంటే కొంచెం బ్లాక్స్ కాస్త డీప్ బ్లాక్స్ అవుతా ఉన్నాయి. గ్రీన్స్ కొంచెం డార్క్ గ్రీన్ అవుతా ఉంది. ఇది ఇంత గ్రీన్గానే అయితే లేదు, లైట్ గ్రీన్ ఉంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకు డార్క్ గ్రీన్ అయితే కనిపిస్తుంది. 1x, ఇది వచ్చేసరికి 2xలో కొంచెం గ్రీన్స్ ఓకే, కొంచెం బెటర్. బట్ ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ చూసేసుకోండి, ఇదంతా కూడా మనకి ఏమైపోతుంది అంటే హెవీగా బ్లాక్ అవుతా ఉంది. ఇదే కాకుండా ఇక్కడ చూసేసుకోండి, ఇక్కడ చూసుకున్నట్టు ఏదంటే ఇక్కడ కూడా నాకు ఇక్కడ లోపల సైడ్ అంతా క్లారిటీగానే ఉంది నాకు ఐ విజన్ అయితే. బట్ లోపల సైడ్ అంతా మనకు డార్క్ అని అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఒక్కటైతే బాగా వరకు నోటీస్ అయితే చేసిన. ఒకసారి చెక్ చేయండి, హ్యాండ్ అయితే ప్రాపర్ అనే వస్తుంది, ఉన్న కలర్ అయితే వస్తుంది. అంటే స్కిన్ టోన్ కానీ చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా నుంచి కానీ చూసుకుంటే. బట్ బ్లాక్స్ ఎందుకో మాత్రం డీప్ బ్లాక్స్ అయితే వస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ నుంచి కొన్ని వీడియోస్ తీసుకున్నప్పుడు మాత్రం నాకైతే పర్సనల్గా అంత నచ్చలేదు. ఎందుకంటే బ్లాక్స్ని ఎక్కువగా డీప్ బ్లాక్స్ చేస్తూ ఉంది. అట్లనే ఫొటోస్ కూడా ఓకే అనిపించింది, అంటే ఓకే ఉంది. బట్ వీడియోస్ మాత్రం అసలు నాకు నచ్చలేదు అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్స్ని హెవీ డీప్గా బ్లాక్స్ అయితే వేస్తూ ఉంది. అది ఎందుకు చేస్తుందో అర్థం కాలే. HDR పెట్టినా తీసేసినా కూడా అట్లనే నాకైతే బ్లాక్స్ని డీప్ బ్లాక్స్ అయితే చూపిస్తూ ఉంది. ఇది ఒకటి నాకు చాలా వరకు మైనస్ పాయింట్ అనిపించింది. ఫొటోస్ మాత్రం బాగా వస్తున్నాయి, నాకు ఫొటోస్ అయితే బాగా అనిపించినాయి. బ్యాటరీ కానీ చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. 7
61,050 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. అట్లానే మనకు 44 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తా ఉంది. ఛార్జింగ్ బ్రిక్ కూడా వీళ్ళే బాక్స్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటుంది, AI ఫీచర్స్ ఉంటాయి, లేటెస్ట్ ఆండ్రాయిడ్ బేస్డ్ UI తోటి వస్తూ ఉంటుంది. అలానే మనకు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. 8GB 128GB 8GB 256GB వేరియంట్స్ అయితే మొత్తానికి అయితే ఇలా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ చూసేసుకోండి, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ఆరిజిన్ OS తోటి అయితే వస్తుంది. ఆరిజిన్ OS 6 తోటి అయితే వస్తా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టు ఏదంటే ఆండ్రాయిడ్ 16 తోటి వస్తా ఉంది. ఇక్కడ మనకు నా దగ్గర ఉన్నటువంటిది వచ్చేసరికి 8GB ప్లస్ 8GB వేరియంట్ ర్యామ్ ఉంది. అలానే మనకు 128GB వేరియంట్ కి సంబంధించినటువంటి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ చూసుకున్నట్టయితే నాకు పర్సనల్ అనిపించింది ఈ కలర్ అయితే నాకు పర్సనల్ అయితే నచ్చలేదు. ఈ కలర్ అంతా చూడడానికి అయితే అంత బాగాలేదు. వేరే కలర్స్ మేబీ అవి బాగుండొచ్చు కావచ్చు కానీ ఇవైతే బాగాలేవు. ఒకవేళ కర్వ్ అనేది అయితే బాగా అనిపించింది నాకు. ఎవరైతే ఎక్కువ కర్వ్ మొబైల్స్ యూజ్ చేసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతా ఉంటుంది. అలానే ఇది మనకు IP68 and 69 రేటింగ్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది. అట్లా అని చెప్పేసి మీరు వాటర్లో యూజ్ చేసేటప్పుడు డ్యామేజ్ అయింది అనుకోండి, మీకు వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ ఫోన్ కానీ చూసుకున్నట్టు అయితే ఉంటే నేను యూజ్ చేసినప్పుడు అయితే డిస్ప్లే బాగా అనిపించింది, బ్యాటరీ బాగుంది. ఓవరాల్ గా నాకు రీఫ్రెష్ రేట్ ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. కెమెరాస్ లో కానీ చూసుకుంటే ఫొటోస్ మంచిగా అనిపించినాయి. అట్లానే నాకు వీడియోస్ అయితే బాగా అనిపించలేదు. బ్యాటరీ బాగుంది, డిజైన్ బాగుంది, కలర్ నాకు నచ్చలేదు. బ్యాక్ సైడ్ ఇంత అమౌంట్ పెడుతున్నాక కూడా మనకి ఏంటి అంటే ఇక్కడ ఒకటి 50 MP మెయిన్ కెమెరా ఇచ్చారు, ఇంకోటి అల్ట్రా వైడ్ 8 MP ఇచ్చారు. అసలు ఇక్కడ చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పేసుకోవచ్చు. ఇది ఈజీ ఎట్లా చూసినా కూడా 40,000 పైన అయితే పెడతా ఉంటారు ఈ మొబైల్ని. అరౌండ్ 40,000 పెట్టేసి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇచ్చేసి ఒకటి 50 ఇంకోటి అల్ట్రా వైడ్ 8 MP ఇవ్వడం అంటే అర్థం కాలేదు. ఇంకోటి కూడా మంచి కెమెరా ఇస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. 8 కాకుండా అది కూడా 50 ఇస్తే బాగుండు అనిపించింది. ఏదో దీని ప్లేస్లో ఏం చేశారంటే ఇక్కడ లైట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసేసారు. అది ఏదో జిమ్మిక్ చేద్దాం అని చెప్పేసి జస్ట్ నార్మల్ ఫ్లాష్ లైట్ ఇచ్చినా మనకు లైటింగ్ అనేది బాగా వస్తుంది, సరిపోతుంది. ఇదేదో వీళ్ళు హైలైట్ చేద్దాం అని చెప్పేసి ఇదైతే ఇచ్చేసారు. ఇంకొక హైలైట్ పాయింట్ నాకు అనిపించింది ఏంటంటే ఇది IP రేటింగ్ తోటి వస్తూ ఉంది. ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా డస్ట్లో కానీ లైట్ వర్షంలో కానీ యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అక్కడ కూడా మనకు చాలా మంచి పాయింట్. బట్ గుర్తుపెట్టేసుకోండి, డ్యామేజ్ అవుతే మాత్రం వారంటీ రాదు. ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే నేను మాత్రం ఇప్పుడు వీళ్ళు బాక్స్ మీద పెట్టినటువంటి రేట్లు మాత్రం అస్సలు అయితే రికమెండ్ చేయను. అరౌండ్ మీకు 35,000 రూపీస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకంటే డిస్ప్లే బాగుంది, 1.5K రిజల్యూషన్ డిస్ప్లే ఉంది. డిస్ప్లే క్లారిటీ మాత్రం పీక్స్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్గా నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఎట్లా అనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ దీన్ని బై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్ లేకపోతే ఇక్కడ ట్యాగ్ ప్రోడక్ట్స్లో అయితే యాడ్ అయితే చేస్తాను. ఒకవేళ అమెజాన్లో అయితే లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గుర్తుపెట్టేసుకోండి, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. ఇది నా పర్సనల్ జెన్యూన్ రివ్యూ అయితే చెప్పాలనుకుంటున్నా. సో పర్సనల్ రివ్యూ. ఇప్పటి వరకు మనం చాలా రకాలుగా అన్బాక్సింగ్ చేసిన అవి ఏవి కూడా నేను ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. అట్లనే మనకు ఒక బ్రాండ్ పంపించలేదు, ఒక ఏజెన్సీ వాళ్ళు పంపించలేదు. అవన్నీ నా ఓన్గా నేను తీసుకొచ్చినటువంటి మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి మనం రివ్యూ చేస్తున్నటువంటి మొబైల్స్. సో ఏది ఉన్నా మనం జెన్యూన్ అనేది చెప్తా ఉంటాం. వాళ్ళు పంపించినాక కూడా ఒకవేళ బ్రాండ్స్ నుంచి మనకు మొబైల్స్ వచ్చినా కూడా అదే రేంజ్లో జెన్యూనిటీ మీ దగ్గర అయితే ఉంటాను. వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎట్లా అనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. బాయ్.